అది ఏం చేసాడు అల్లుడు అత్తం చూడాలి, అందుకే ఇల్లు జరుపు కొత్తలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. ఏడ కట్టించాడు, ఎంతమంది కట్టించాడు రాంగ చూసినా ఇప్పుడు ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్ లో ఉన్నదాన్ని కూడా ప్రజలు భయపడతారు. ఇట్లంటే కూలిపోతుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టు మునిగినట్టే ఇల్లు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అట్లా వేయలేదు. ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఇంటికి ఉద్యోగం వేయలేదు. ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. చేసిండు అన్న ₹1,00,000 రుణమాఫీ? ఎంతమంది చేసిండన్నా? ఎంతమంది చేసిండు? ఇలా ₹1,00,000 రుణమాఫీ చేయకుండా రైతుల అకౌంట్ లో పైసలు ఉంటే అవి కూడా బ్యాంకులు కడిగేసుకొని పోతున్నారు. అన్న రైతులకు గిట్టుబాటు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఓసారి వరి వేస్తే ఊరి అంటాడు, ఒకసారి పత్తి అంటాడు, ఒకసారి సన్నపోట్లు అంటాడు, దొడ్డోట్లు అంటాడు. ఆయన ఫామ్ హౌస్ మాత్రం సన్నపోట్లు వేస్తాడు, ఆయన ఫామ్ హౌస్ వరి వండిస్తాడు. ఆయన మాత్రం వరి వండించి కోటీశ్వరుడు అవుతాడా? తెలంగాణ రాష్ట్రంలో వరి వండించిన రైతులు మాత్రం సన్నపోట్లు వేసిన రైతులు మాత్రం బికారిగా రైతులు విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోరు. అందుకే మీ ప్రాంతంలో ధర్మారెడ్డి కాలువ పూర్తి కావాలన్నా, 300 కోట్లు రావాలన్నా, పినాయిపల్లి పూర్తి కావాలన్నా, బామన వెల్లంపాయ పూర్తి కావాలన్నా, మీకు కాళేశ్వరం నీళ్లు రావాలన్నా ఈ ప్రాంతంలో సార్కు ముఖ్యమంత్రి కుటుంబానికో ఒక 300 ఎకరాలు 500 ఎకరాలు ఇస్తారా? ఈడ అన్న ముఖ్యమంత్రి కుటుంబానికి ఈడ జాగాలు ఇస్తేనే మీకు నీళ్ళు వస్తాయి. రాసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని ఫామ్ హౌస్ కు కాళేశ్వరానికి 200 కిలోమీటర్ల దూరం అన్న. ఎన్ని వందల కిలోమీటర్లు? 200 కిలోమీటర్ల దూరం ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి 1,30,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇలా ఇక్కడ 300 కోట్లు ఖర్చు పెడితే మీ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. 60% పనులు పూర్తయినాయి. నాకు తెలిసి 700 కోట్లు పెడితే ఆ బామన వెల్లం ప్రాజెక్ట్ అది కూడా పూర్తయిపోతుంది. అవుతుందా కాదా? దాని గురించి సోయలేదు. సార్కు జాగలు లేవు, సార్కు ఇల్లు లేదు కాబట్టి దాని గురించి పట్టుకోలేదు. ఇలా ధాన్యం కొనుగోలు చేస్తానని మనం మోసం చేసాడు అన్న. ధాన్యం కొనేది మనం, సంచుల పైసలు మనం వేస్తాం, సుదితాడు పైసలు మనం వేస్తాం, లేబర్ పైసలు మనం వేస్తాం, ట్రాక్టర్ పైసలు మనం వేస్తాం, స్టోరేజ్ పైసలు మనం వేస్తాం, వడ్లను బియ్యం మాడించిన పైసలు మనం వేస్తాం. ఇలా ట్రాన్స్పోర్ట్ అలా గోడౌన్లో పెట్టినందుకు 6,000 కిరాయి కూడా మనమే ఇస్తాం. కేసీఆర్ సార్ బ్రోకరిజం చేసేందుకు కమిషన్ కూడా మనమే ఇస్తాం. కేసీఆర్ సార్ ఇచ్చేయలేదు, పీకేలేదు. ఇదన్నీ రైతులు తెలుసుకున్నారు కాబట్టి ఇలా రైతులను ధాన్యం కొనుగోలు సీదా సాఫీ జరిగితే ఇలా రైతు కూడా బీజేపీకి ఓటేస్తున్న భావించే రైతులను ఉసులుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీకు 5 కిలోల బియ్యం ఇస్తుంది మనమే. 5 కిలోల బియ్యం మనం ఇస్తుంటే ఫోటోలు మాత్రం కేసీఆర్ సార్ పెట్టుకుంటున్నాడు. అలా రేషన్ షాప్ దగ్గర ఇంజక్షన్ ఇచ్చిన కోవిడ్ తోని పేదలందరూ చచ్చిపోతారు. ఇలా ప్రాణాలతో ఉండే పరిస్థితులు ఒక్క ఇంజక్షన్ 30,000 20,000 అమ్ముకుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో. కానీ పేదోళ్ళకి ఇంజక్షన్ ఇవ్వాలి. ఒక్క ఇంజక్షన్ నిజమైన ధర అంటే 1000 నుంచి 1,500. పేదోళ్ళు పైసలు కట్టుకునే స్థితిలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని చెప్పి భావించి మీ అందరికీ ఫ్రీగా ఇంజక్షన్ ఇచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రైతుల గురించి ఆలోచిస్తున్నాం, చేనేత కార్మికులు ఆలోచిస్తున్నాం. ఇక ఎస్సీలకైతే 3 ఎకరాలు అందరికి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఎస్సీలు అందరికీ 3 ఎకరాలు ఈయన ఇచ్చిందా లేదా? నేను రాంగరాంగ అడిగినా మొత్తము దళిత బంధు రామన్నపేటలో మొత్తం దళిత బంధు అన్నట్టు అందరూ 10,000 రూపాయలు ముట్టాడు. బ్యాంకులు వేస్తే మీరు తీసుకుంటున్నారట. నేను చేయాలి దానికి. కేసీఆర్ సార్ దళిత బంధు అందరికి ఇచ్చినమే, దళితులు అందరికి ఇచ్చినా 10 లక్షల రూపాయలు ఇచ్చినా వాళ్ళు తీసుకుంటలేరు, అందుకే వాపస్ తీసుకున్నా అంటాడు. ఇచ్చిండానే ఈ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ మతపరమైన బిల్లుతో పంపాడు. మన ద్రౌపది ముర్ము గారు, మన ఆడబిడ్డ, ఎస్టీ సమాజానికి సంబంధించిన ఆడబిడ్డను మనం ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనను ఓడటానికి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి కుట్రలు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే అన్న మీకోసం పనిచేస్తున్న రాంగ సమస్య రామన్నపేట అక్కడ రైల్వే బ్రిడ్జ్ కింద సమస్య ఉందా? సమస్య అది ఇప్పుడే అధికారులతో మాట్లాడినా. మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చింది సార్, రైల్వే జీఎం గారితో మాట్లాడినా ఇప్పుడే నేను ఫోన్లో. మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చింది సార్, వచ్చి మాకు దరఖాస్తు ఇచ్చిండు. వారి దరఖాస్తు మేరకు మేము టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం, వెంటనే పనులు చేసే ప్రయత్నం చేస్తాను సార్ అంటే చాలా గట్టిగా చెప్పినా. నేనే వస్తున్నా, నేనే ప్రాంతంలో వచ్చిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పింది వాస్తవము. సమస్యను నేను కళ్ళారా చూసినా. ఇప్పుడు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యకు వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపడాలి, వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి ఇప్పుడే రాంగ అందరి సమక్షంలో జీఎం గారితో మాట్లాడినా. ఇంతమంది కాదు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ కొన్ని రైళ్లను ఆపుతున్నారని చెప్పారు. దానిలో ఏ అవకాశం ఉంటే ఆ అవకాశ పరంగా తప్పకుండా రైళ్లను ఆపే విధంగా కేంద్ర మంత్రితో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చూపట్టే ప్రయత్నం చేస్తాం.
ఒకటి ఇన్ని సమస్యలు ఉన్నాయన్న. గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి కలిసిర్రే. ఇప్పుడు కలెక్టర్ పని చేసేవాళ్ళు తీసుకుపోయి కింద మూళ్ళు ఏదో వేరే బట్టి చేస్తారానే. మన కేసీఆర్ సార్ ప్రజలను కలవడాట. కేసీఆర్ సార్ ప్రజలకు సేవ ఏమంటే ఫామ్ హౌస్ తాగి ఉంటాడు, ప్రతిఫలం అంటాడట. ఆయన కుటుంబం జల్సాలు చేస్తారట. ఇక్కడ బిల్లు కలెక్టర్ మన దగ్గరికి వచ్చి బిల్లు వసూలు చేస్తారు. అవునా కాదా? కారోబార్లు కూడా మన పని చేస్తారు, సేవ చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చి, ఎందుకంటే పొమ్మని లెక్క పోగొట్టాడు. మీరు ఉంటే ఉండుర్రి, పీక్తే వీక్ అని చెప్పి గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంత హీనంగా ఈగ లెక్క దోమ లెక్క తీసి పడేసేటువంటి మూర్ఖుడు. అంటే పేదోళ్ళు అంటే కోపమే ఆయనకు. పేదోళ్ళు మంచిగా ఉంటుంది, పేదోళ్ళు మంచిగా ఉంటే అబ్బో ఆయన రాచరిక పాలన. అందుకే అంబేద్కర్ నచ్చదు నాకు. అంబేద్కర్ జయంతికి రాడు, అంబేద్కర్ వర్ధంతికి రాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు అవసరం లేదు. ఆయనకు కల్వకుంట్ల రాజ్యాంగమే కావాలి. ప్రశ్నిస్తే జైల్లో పెట్టాలి, అడుగుతే లాఠీ దెబ్బతను కొట్టియాలి, ఇంకా గట్టిగా నిలిస్తే జైల్లోకి పంపాలి. ఇవాళ మీ ఇక్కడ అందరం కూడా జైలుకి వేసినాం. నేను కూడా మొన్ననే 3 రోజులు జైలుకి వేసిన. కేసీఆర్ సార్ అనుకుంటాడు బీజేపీ వాళ్ళని కొడితే అప్పుడు నిజాం కాలంలో గిట్నే కొట్టిరట. అడుగుతే ఉడుదురట, సంపుదురట, ఆడవాళ్ళని చంపుదురట, మొగోళ్ళ ముందు అత్యాచారాలు చేద్దురట, తీసుకుపోయి బాయిలు ఎదురట. గుండ్రాంపల్లె పైన ఆడవాడు చరిత్ర తెలుసుకున్నా. ఆ చరిత్ర మొత్తం అంటే నాకు నిజాం గుర్తొచ్చు కేసీఆర్ చూస్తే. అందుకే పేరు మార్చిన కాసిం చంద్రశేఖర్ రజ్వీ. ఆడ మక్బుల్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు మక్బుల్ అంటూ ఉండే కేసీఆర్ కొడుకుని చూస్తే మక్బులే గుర్తొస్తాడు. ఈయన పేరు మక్బులే పెట్టిన ఆయన పేరు. ఆయన ఒక కాసిం చంద్రశేఖర్ రజ్వీ అయితే ఈయన సయ్యద్ మక్బూల్. వీళ్ళ పాలనలో మన బతుకులు ఉంటాయన్నా మన బతుకులు. అందుకే ఉద్యోగాల కోసం కొట్లాడమన్నా, నిరుద్యోగుల కోసం కొట్లాడమన్నా, రైతుల కోసం కొట్లాడడం, దళితుల కోసం కొట్లాడడం, ఎస్టీల కోసం కొట్లాడడం, చేనేత కార్మికుల కోసం కొట్లాడడం. వాళ్ళ గౌడ్ల పరిస్థితి తెలుసు, గౌడ్ల పరిస్థితి ఏందో. డ్రంక్ అండ్ డ్రైవ్ తాడు చెట్ల సార్కి ఏంటంటే వైన్స్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయి. కేసీఆర్ షాపులు ఉన్నాయి ఈడ కనబడుతున్నాయి. ఏమన్నా ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఉన్నాయి. అబ్బో అన్న సప్పట్లు కొట్టి చెప్తూనే ఉన్నాయి అంటాను. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా? 4 ఉన్నాయా? 5 కేసీఆర్ అంటే ఊర్లో లేదంటే బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఏ ఊర్లో అయినా కూడా 5 షాపులు 7 బార్లు. 5 షాపులు 7 బార్లు. క్వార్టర్ కొంటే పల్లీల ప్యాకెట్ ఫ్రీ, హాఫ్ కొంటే హాఫ్ కేజీ చికెన్ ఫ్రీ, ఫుల్ కొంటే చికెన్ మటన్ 2 ఫ్రీ. మీరు తాగురి తందాలు నాడురి, నా గురించి ఆలోచించకండి అని చెప్పేసి అది బంపర్. ఊర్లో మీ రామన్నపేటలో హాస్పిటల్ లేదు, ఉన్న హాస్పిటల్లో స్టాఫ్ లేరు. వయసులు మాత్రం కేసీఆర్ షాపులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఊర్లలో లిక్కర్ షాపులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. లిక్కర్ షాపులు నడవడానికి, వయసులు నడవడానికి ఇవాళ గౌళ్ల కులవృత్తి అనేటువంటి తాడి చెట్ల కాడ, ఈత చెట్ల కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి ఇవాళ ఆ గౌళ్లను హరిగోస పెడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి ప్రశ్నించడన్నా. అందుకే ఒక్కసారి మోడీ గారి ప్రభుత్వానికి అధికారం ఏంటి? పేదోళ్ల ప్రభుత్వం రావాలన్నా, పేదోళ్ల ప్రభుత్వం రావాలి. పేదోళ్ల ప్రభుత్వం వస్తుంది తప్ప. ఎందుకంటే కేసీఆర్ సార్ పెద్దోడు, అందరికి ఓటేసినన్నా. మళ్ళా మునుగోడు ఎన్నికలు వస్తలేవా? అందరు మునుగోడుకి వస్తారా లేదా? పక్క మునుగోలు ఏం గెలవాలి? కొంతమంది అంటారట, కాంగ్రెస్ వాళ్ళు అంటారట, రాజగోపాల్ సిగ్గుండాలే, రాజీనామా చేసి బియ్యం పోతాడా అంటే, నీ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి, నీ టీఆర్ఎస్ కేసీఆర్ కన్నా సిగ్గుండాలి. ఒక పార్టీ మీద గెలిచినోడు, ఒక పార్టీ గుర్తు మీద ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాడు పార్టీ మారడం తప్ప కాదా? ఏం చేయాలి? పార్టీ మారినప్పుడు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలి. నేను చెప్తున్నాను ఇలా రామన్నపేట, రాముని కేంద్రమైన రామన్నపేట కేసీఆర్ సభ చేస్తున్నా. కేసీఆర్, నీకు ధైర్యం ఉంటే, నీకు నైతిక విలువలుంటే, ప్రజాస్వామ్యం మీద నీకు గౌరవం ఉంటే, ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత రాజీనామా చేయించకుండా, తిరిగి పోటీ చేయించకుండా నీ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలు అందరితో దమ్ముంటే రాజీనామా చేయించు. ఆ అన్ని నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరుపు. నీ దమ్మేందో చూస్తాం, ప్రజాస్వామ్యం ఏందో ఒక్కసారి ప్రజలు చూపెట్టడం సిద్ధం. రాజగోపాల్ రెడ్డి మీకోసం, వాళ్ళ కోసం రాజీనామా చేసిన. ఇంకా సంవత్సరం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసుకుంటారా? అన్నవాడన్నా రాజీనామా చేసుకుంటాడా? ఇవాళ రాజీనామా చేసింది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిండు. తెలంగాణ ఉద్యమానికి ఇట్లే రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేశారు. భుజాలెత్తుకొని గెలిపించారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా
మునుగోడు నియోజకవర్గం నిధులతో రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఎప్పుడో సవాల్ చేసి 5,000 కోట్లు ఇవ్వమని చెప్పి ఇలా రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామా చేసి వాళ్ళ మళ్ళా ఎన్నికల పొడి చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి అట మంచోడు కాదట, ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకా సిగ్గులే కూడా ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తూ కొంతమంది మంత్రి పదవులు అనుభవిస్తూ చేసుకున్నోడికి సిగ్గులేదు, చేసుకున్నోడికి చేయడానికి సిగ్గులేదు. కాబట్టి దయచేసి గుర్తించండి, ఇలా మన ప్రభుత్వం వాళ్ళే ఇచ్చే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. మీరు ఓటేకున్నా ఇన్ని కోట్ల రూపాయలు మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇలా మోడీ గారు ఛాయం కూడా పెట్టి ప్రధానమంత్రి అడిగి కాబట్టి మనం ఆదుకుంటున్నాడు. కేసీఆర్ పెద్దోడు, తెలంగాణ ద్రోహి, ఉద్యమ ద్రోహి, పేదోళ్ళ ద్రోహి కాబట్టి ఇలా రాచరిక పాలన కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పేదల రాజ్యం కోసం మీరు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మీ కష్టాలు తెలుసుకోవడానికి, మీ బాధలు తెలుసుకోవడానికి, మీ ఆలోచన తెలుసుకోవడానికి, మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు మీకు అందించడానికి మాత్రమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి నాకు స్వాగతం పలికిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీఆర్ఎల్ గురించి మాట్లాడే ఫస్ట్ టైం మాట్లాడినా. వీఆర్ఎల్ వాళ్ళకి గొడ్డు చాకరీ చేస్తారని ఇలా ఊళ్ళో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 18 రోజుల సమ్మె బట్టి కనీసం వాళ్ళు అడిగేది ఏంటి, 50 సంవత్సరాల ముసలు పాపం అన్ని పనులు చేస్తున్నారు. నడువరాదు, కుసరాదు, వంగరాదు, లెవరాదు. అరే మేము గొడ్డు చాకరీ చేస్తాం, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయల నుంచి పనిచేస్తున్నాం, 500 రూపాయల నుంచి కూడా పనిచేస్తున్నాం. మా వారసులకు ఉద్యోగాలు ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తలేడు, పే స్కేల్ అమలు చేయమంటే అమలు చేస్తున్నాడు, పెన్షన్ ఇవ్వమంటే పెన్షన్ ఇస్తాడు, ప్రమోషన్ ఇవ్వమంటే ప్రమోషన్ ఇస్తున్నాడు. వాళ్ళు మాత్రం గొడ్డు చాకరీ ఇవ్వాలి, వాళ్ళ సమస్యలు మాత్రం వినేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి టైంలో కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.